ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఏమైందో మన శృతి రవి కలిసి మీనాకి ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. అసలు ఏమైందో వీడియోలో తెలుసుకుందాం. ఏం చేస్తారు, ఇంకో పాట పాడతారనమాట, నిలవదే నిలవదే అని. ఆ పాట పాడగానే మన ప్రభావతి అలాగే వాళ్ళ ఆయన సిగ్గుపడతారనమాట. సిగ్గు పట్టుకొని చేతులు పట్టుకుంటామట. బాలు అంటాడు, ఎంత కొట్లాడినా కానీ ఎంత ఆనందంగా ఉన్నట్టు చేతులు పట్టుకొని అంటే మన చెంట గిట సూపర్ అని అంటారనమాట. అందరు స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి రాగానే మనోజ్ ఏం చేస్తాడు, బంగారం రేట్ ఎంత పెరిగినా కానీ మీ విలువ నేను కట్టలేను కాబట్టి మీకోసం అని బంగారం తీసుకొచ్చాను, తీసుకో అని అంటారు అనమాట. కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకోని అంటే ఇవన్నీ ఎందుకు అన్నానంటే, అదే మొట్టమొదటిగా తారు గిఫ్ట్ తెచ్చిండ్రా, తీసుకో అని బాలు అంటాడు. తీసుకున్నా కానీ బాలుకు అంటాడు మనోజు, నువ్వేం తెచ్చావు, నువ్వేం కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చావు చూపి అని అంటాడు అనమాట. అయితే వాళ్ళు బొకే తెస్తారు అనమాట. చాలా బాగుంది మీనా అంటే, మీనానే తయారు చేసింది, చాలా బాగా తెచ్చింది కదా అని అంటారు. తర్వాత నీతి వస్తుంది అనమాట. కుంటుకుంటూ వస్తే, నువ్వు వచ్చావేంటి అని అంటే, నీకు బాగాలేదు కదా, ఎందుకు వచ్చావు అంటే, ఏం లేదు, నువ్వు మా రెస్టారెంట్లో బెస్ట్ షెఫ్ కదా, నీ యానివర్సరీకి రాకపోతే ఎలా ఉంటుంది, అందుకోసం వచ్చాను అని అంటే తను అంటది, నీ అంత ఏదో అనుకున్నావంట, తప్పుగా అనుకున్నావంట, నీ అంత బ్యాడ్ టేస్ట్ అయితే కాదులేనది అని అంటది అనమాట. తను ఫోటో దిగిన తర్వాత బాలు మీద పక్కకి వెళ్ళి మాట్లాడతారనమాట. ఈరోజు వాడు లేచిపోయిన రోజు తెలుసా నీకు అని అంటే, తెలుసు, ఎందుకు తెలియదు, నన్ను అందరు బయటికి వెళ్ళకొట్టిన రోజు, నువ్వు ఆ రోజు నన్ను ఇంట్లోకి రావద్దనే రోజు అని అంటే, ఆ రోజు ఏదో రవికి చెంపకు ముద్దు పెట్టినట్టు నువ్వు గిట్ట పెట్టు అంటే, నేనేం పెట్టాను, నేను గిచ్చుతా అని అంటది అనమాట. తర్వాత శృతి వాళ్ళ అమ్మంట, వీళ్ళకు అసలు ఎలా నచ్చిందో ఏమో శృతికి బాలు మీద అసలు నాకు ఏం నచ్చట్లేదు అని, అసలు నాకు ఏం నచ్చలేదు అని వాళ్ళ నాన్నగిట్టనమాట. అసలు ఈరోజు మనతో గొడవ పెట్టుకుంటాను ఆగు అని వెళ్తాడనమాట. వెళ్ళగానే ఏంటి మీకు మర్యాద లేదా పలకరించడానికి అని అంటే, అయ్యో బాబు నీకు ఒక దండము, నువ్వు ఈరోజు గొడవ పెట్టుకోవడానికి వచ్చావని నాకు అర్థమైంది, ఏదో ఒకరోజు నేను కింద పడేసి పడతాను, ఏదో పెద్ద గొడవ అవుతుంది, పార్టీలు అసలు మన ఇద్దరికి పడదు, అందుకోసమని నీకు గొడవ పడే ఓపిక ఉండొచ్చు కానీ నాకైతే లేదు, నడు మీన వెళ్ళిపోదామని వెళ్ళిపోతారనమాట. ప్రతి కూర్చుంటుంది. కూర్చొని కాళ్ళు నొప్పి అని ఒత్తుకుంటా కూర్చుంటుంది అనమాట. వాళ్ళ ఆయన వస్తాడు. ఏమైందనంటే, ఏం లేదు, రవిగాడు వాళ్ళ వైఫ్ ఇంకా రాలేదని నాతో ఫుల్ డాన్స్ చేయించాడు కదా, ఫుల్ కాళ్ళు నొప్పి లేస్తున్నాయి అని అంటది అనమాట. సర్లే తైలం పెట్టుకో, మంచి తక్కువ అవుతాయని అంటాడు వాళ్ళ ఆయన. తర్వాత మన మీన వచ్చి, అత్తయ్య వెల్లీళ్ళు చేశాను కావాలని అంటే, నన్ను ఎత్తి మీద పోయాను అంటది అనమాట. నేనేం చేసా, ఆ నీళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద పోయానంటే, చూడండి ఎట్లా చేస్తుందో నన్ను అని అంటే, నువ్వే కదా చెప్పావు అని. అత్తయ్య నేను కాపురం పెడతానని చెప్పాను, ఎందుకు అలా చేశావు, లేదా రోహిణి కడగండి పెడతాదేమో చూడండి, అసలు పెడతాదా తను అని అంటది అనమాట. చూసావు కదా తను మంచి పెడతానమాట, అవేంటి అని అంటే, అవి పాలు నీకోసమే తెచ్చాను, తాగేసి పనుకో, కాళ్ళ నొప్పులన్నీ పోతాయని అంటది అనమాట. అందరు ఒకసారి కిందికి. వాళ్ళ నాన్న అంటారు, అదే అందరు యానివర్సరీ చాలా బాగా జరిగాయిరా, చాలా మంచిగా అయిందని అంటే, మీనా మనం మళ్ళీ యానివర్సరీ చేసుకుందామంటే, చేసుకుందామని, బర్త్డే గిట్ట చేసుకుందాం, అన్నీ చేసుకుందాం మనమని మీనా అంటారు. మీనాకి గిఫ్ట్ ఇస్తారు అనమాట. రవి మన శృతి గిఫ్ట్ ఇవ్వగానే, గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నావురా నువ్వు అని అంటారు అనమాట. మాకేడున్న గిఫ్ట్ అని అంటే వాళ్ళు మీనా వదిన డెకరేషన్ చేసింది కాబట్టి అందుకోసం గిఫ్ట్ ఇస్తున్నాము అని అంటారు అనమాట. గిఫ్ట్ ఓపెన్ చేస్తారు. ఫోన్ ఉంటుంది అనమాట. కాస్ట్లీ ఫోనా, ఇంత కాస్ట్లీ ఫోన్ ఎందుకు ఇచ్చారు అని అనమాట. మనం గోల్డ్ ఇచ్చాం కానీ వాళ్ళు బొకే ఇచ్చారు కానీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, మనకి ఏమి ఇవ్వలేదు చూడు అని అంటారు అనమాట. తర్వాత నాకెందుకు రవి ఫోన్ ఎందుకు అని అంటే, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా వదిన, కొందరు బిజినెస్ రాకపోయినా బిజినెస్ చేస్తున్నామని ఫోజులు కొడతారు, నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, కష్టపడుతున్నావు, న్యూ బాండర్స్ దీంట్లో చూసేసి చేయొచ్చు, కస్టమర్స్కి పంపించవచ్చు అని చెప్తాను అనమాట. నీకు యూజ్ అయ్యేది మేము ఇచ్చామని అంటే, ఎందుకురా ఇప్పుడు అవసరం ఉండదు దీనికి ఇవ్వడం అని ప్రభావతి అంటది. వాళ్ళ ఆయన అంటాడు, ఇప్పుడు ఈ వేడివేడి పాలు నీ ముఖం మీద వేయాలంటే లేచిపోతుంది అక్కడ. పోలీస్ ఏం చేస్తారు, వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. డాక్టర్ చూపిస్తే డాక్టర్ అంటే, లేదు తను చాలా వీక్గా ఉంది, తనకు టెస్టులు చేసి ఈరోజు ఇక్కడే పెట్టాలి అని అంటే, లేదా నేను ట్రాఫిక్ని పోలీసులు ఉన్నాను, నాకు లీవ్ దొరకదు అని అంటే, మీ అమ్మకన్నా ఎక్కువనా, నువ్వు లీవ్ పెట్టాలి ఈరోజు అని అంటది అనమాట. తర్వాత సుమతిని చూపిస్తారు. సుమతి వచ్చి వీళ్ళకి టెస్టులు చేపించి వాళ్ళకు ఉంచేటట్టు చూడని చెప్తుంది. తర్వాత సుమతి మొత్తము టెస్టులన్నీ చేపిస్తారు. సుమతి చేయించి, అవునండి డాక్టర్ చెప్పింది కరెక్టే, మీరు ఇక్కడే ఉండాలి, ఈరోజు మొత్తం అబ్జర్వేషన్లో పెట్టాలి మీ అమ్మని అని అంటనమాట. తర్వాత అతనికి ఫోన్ వస్తుంది అనమాట. ట్రాఫిక్ క్లియర్ చేయాలి, తొందరగా రా అంటే, సరే వస్తున్నాను అని కాల్ వస్తుంది అనమాట. రాగానే ట్రాఫిక్ క్లియర్ చేయాలి, తొందరగా రా అంటే, సరే వస్తున్నాను సార్ అంటే అనమాట. ఏంటండి వెళ్తున్నారా అని అంటే, అవునండి కొంచెం వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ ఉందంటే, వాళ్ళ అమ్మంటే సరే వెళ్ళు అర్జెంట్ అంటే, మళ్ళీ మా అమ్మ నువ్వు ఎలా అంటే, నేను చూసుకుంటాను లేని మీ అమ్మని, తనకి ఏం అవసరం ఉందో నేను మొత్తం చూసుకుంటాను అని చెప్తా సుమతి. సరే అండి అని చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట.
ఇంకా దివ్య స్కూటీ మీద వెళ్తుండదు అనమాట. నువ్వు సడన్గా ఏమన్నా అయితే ఏం చేస్తావు అని అంటే ఏమవుతుంది అని అంటది అనమాట. బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అంటే చావు కబురు ఇంత మెల్లగా చెప్తున్నావు ఏంటి అని అంటే ఇట్లా అనగానే కింద పడిపోతుంది. గుణగానికి ఫోన్ చేసి ఎందుకు చెప్పావు అసలు అని అంటే మళ్ళీ లేకపోతే బాలుకు దొరికిపోతాడు కదా అంటే గుణగానికి డబ్బులు ఉన్నాయి కానీ బ్రెయిన్ లేదు, బాలుకు అయితే అసలు డబ్బులు లేవు కానీ బ్రెయిన్ ఎంతగానో ఉంది చూడు, ఎంత తెలివైనోడు అసలు. ఫోన్ చూడగానే నా దగ్గరకు వచ్చేసాడు, అంత తెలివైనోడు. ఎందుకు అంతగానో మెచ్చుకుంటున్నావు అని అంటే నువ్వు వాళ్ళ పార్టీలోకి ఏమైనా చేర్చావా అని అంటదన్నమాట. నేను నిజాయితీగా ఉండేదాన్ని, నేను అలా ఏం చెయ్యను అని అంటదన్నమాట. అంటే లేదు మెచ్చుకుంటున్నాను ఓకేనా అంటే మీనా కనిపిస్తుంది అనమాట. మీనా కనిపించగానే ఒక నిమిషం ఆగు నేను ఇప్పుడే వస్తానని మీనా దగ్గరకు వెళ్తుంది. ఎలాగానే నువ్వు చెప్పిన ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో నేను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేను అని అంటదన్నమాట. అంటే మళ్ళీ కనిపిస్తుంది అనమాట. మీనా కనిపించి మీనా దొరుకుతుంది. మీనా దొరుకోగానే మీనా ఏమంటుంది, ఏమైంది నీ ప్రేమికుడు దొరికిందా ఏమైనా తెలుసుకున్నావా అని అంటే ఏమో ఇంకా అంతవరకు వెళ్ళలేను అని అంటది అనమాట. మళ్ళీ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పావు కదా, ఎలా చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు కొంచెం చెప్పానంటే ఏం లేదు అతను మీ ఇంటికి వచ్చినప్పుడు గట్టిగా అడుగు, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు మా ఇంటికి అని అడుగు అని అంటే భయపడి పడిపోతాడంటే నిజంగా నేను ఇష్టపడితే ఆయన సమాధానం చెప్తాడు, లేదంటే పారిపోతాడు అని అంటదన్నమాట. అప్పుడు ఒకవేళ అడిగినప్పుడు ఫోన్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అని అంటది అనమాట. వర్కౌట్ అవుతుంది అంటే సరే మీనా ఇలానే చేస్తానని అంటది అనేసి వెళ్ళిపోతుంది అనమాట. మీనా వెళ్ళిపోతే మన రోహిణి కోపం వస్తుందన్నమాట. తనతో ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఏమైందని అంటే ఏం లేదు అది ఒక సీక్రెట్ నేను మళ్ళీ చెప్తానంటే నాకు చెప్పావా అంటే నేను తర్వాత చెప్తాను పదా వెళ్దామని వెళ్తాడనమాట. తర్వాత రెస్టారెంట్లో కూర్చుంటారు మన బాలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఏమైంది మీ పిల్లలకు ట్యూషన్ ఏమన్నా చదువు బాగా చదువుతున్నారా అంటే బాగా చదువుతున్నారా, ట్యూషన్ పెట్టించాను ఇప్పుడైతే బాగానే చదువుతున్నారంటే సరే అలా పైసలు అయితే వెనకేసుకుంటూ మంచిగా ఉండు అని అంటారనమాట. తర్వాత ట్రాఫిక్ పోలీస్ గిట్ట అక్కడికే వస్తాడు. రాగానే బాలు ఏం చేస్తాడు అతన్ని చూసి కోపంగా చూసి కూర్చొని బాలు నోరు ఊరుకోక అతను ఏమంటాడంటే అసలు మనిషికి గడ్డి తింటున్నావు ఏం తింటావు ముసలోళ్ళని కొట్టి తింటున్నారు అది ఏమేమో మాట్లాడతాడని రెచ్చగొట్టినట్లు మాట్లాడతాడు అనమాట. అనవసరంగానే వాళ్ళకు రికమెండేషన్ జాబ్లు తెచ్చుకుంటారు, పేదోళ్ళమైన పడి చచ్చిపోతారు, పేదోళ్ళకే పైసలు అడుగుతారు, ఫైన్లు వేస్తాడు అవి వేస్తారు, గొప్ప వాళ్ళని ఏమన్నారు కానీ పేదవాళ్ళకైతే దోచుకుంటారు వాళ్ళు అని అతను రెచ్చగొట్టినట్లు మాట్లాడితే అతను ఏం చేస్తాడు కాలర్ వచ్చి పట్టుకుంటాడు. ఏం రా నన్ను అంటున్నావు ఏంటి అని అంటే ఏం నువ్వు లంచాలు తీసుకున్నావా, నువ్వేమన్నా ముసలోళ్ళని ఏమైనా కొట్టావా అంటే నన్నే కదా అంటున్నావు అని అంటే నువ్వా అని అంటే అనమాట. అంటే పట్టుకొని అరే ఏం సార్ మీరు ఎందుకు కొడుతున్నారు అని అంటారు అనమాట వాళ్ళ ఫ్రెండ్. అరే నువ్వు ఫోన్లో వీడియో తీయరా, అందరు వీడియో తీయండి అని అంటే నేనేం చేయలే, నన్ను ఎందుకు కొడుతున్నావు అని బాలు అంటాడు అనమాట. అంటే అనేసరికి అతను ఏమంటాడు వీడియో తీస్తాడనమాట. అందరూ నా పర్వేడపోతుందని అతను వదిలేసిన తర్వాత కాలర్ పట్టుకోగానే మన ఫుల్ గొడవ పట్టడానికి చూస్తాడనమాట. చూస్తే మన బాలు ఏం చేస్తాడు అందరు వీడియో తీస్తున్నాని యాక్టింగ్ చేస్తాడనమాట. కొట్టకండి సార్ కొట్టకండి నేనేం చేశాను అసలు నేనేం చేశాను చెప్పండి నేనేమని చేశాను అంటే ఏం లేదు అతను కూర్చుంటే ఈయన వచ్చి కాలర్ పట్టుకొని కొట్టనీకే చూస్తున్నాడు అని వీడియో తీయనికే చూస్తాడనమాట. అతను ఏం చేశాడు ఇక వదిలేసేసి వెళ్ళిపోతాడు అనమాట. నీ సంగతి ఇప్పుడుగా తర్వాత చూస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత మీనా వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి. వస్తే పూలు తీసుకొని వస్తుంది. నువ్వేం పూలు తీసుకొస్తావు కానీ అందరు చాలా మెచ్చుకుంటున్నారమ్మా ఆ పూలే కావాలని తీసుకుంటున్నారు అని అంటే అనమాట. తర్వాత ఏమైంది ఈరోజు నువ్వు వెళ్ళలేవు హాస్పిటల్ కంటే వెళ్ళాను అక్క నేను మళ్ళీ వెళ్ళాలి అని అంటది. తర్వాత శివ ఏడున్నాడంటే శివ కాలేజ్కి వెళ్ళాడంటే వెళ్ళలేరు ఎవరినో కలవాలంటే అక్కడికి వెళ్ళాడు అని అంటది అనమాట. ఏమైంది ఆ ఫోన్ దొరికిందా ఎవరు తీశారంటానంటే ఎవరు తీశారో తెలియదు కానీ ఎవరో తీశారంటే వదిలేసే అయిపోయింది కదా అని అంటే లేదమ్మా మన పరువుకి బయట పెట్టిండ్రు మన పరువుని తీశారు, మన పరువుని తీయాలని ఇలా చేశారమ్మా, ఇలా వదులుతాను నేను అస్సలు వదలను, ఎవరున్నారో పట్టుకుంటారంటే గుణ ఖచ్చితంగా ఉండొచ్చు ఆ గుణకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఎవరో ఉండాలి తెలియాలి అప్పుడు నేను వాళ్ళ సంగతి చెప్తాను అని అంటదన్నమాట. వచ్చావు కదా అవి మళ్ళీ వెళ్తావా అంటే లేదమ్మా అక్కడ ఒక పేషెంట్ నా కోసం వెయిట్ చేస్తుంది, వాళ్ళ అబ్బాయి పోలీస్ అంట, అతను ఉన్నప్పుడు నేను ఆమెను చూసుకుంటున్నాను, అతను ఉండడానికి ఉండదు కదా అందుకోసం అని అంటే నిన్ను చూస్తే నాన్ననే గుర్తుకొస్తుంది, పడే వాళ్ళకి సాయం చేసుకుంటా నాన్న ఇలా ఉండేవాడు, మా చుట్టూ ఉండే నాన్ననే ఉన్నట్లుంది అని మన మీనా అంటది అనమాట. తర్వాత ఏం చేస్తా సరే నేను వెళ్తాను వాళ్ళ అమ్మ అంటది తినకు పెళ్లి చేయాలని ఎలా చేయాలో అర్థం అవుతలేదు, అవునమ్మా ఒక మంచి సంబంధం వచ్చింది కానీ అప్పుడు డబ్బులు లేక వెళ్ళిపోయింది అని అంటది అనమాట. ఎందుకే మళ్ళీ సంబంధాలు వస్తాయనంటే వస్తాయమ్మా తన మంచి మనసుకి ఎవరన్నా దేవుడు మంచి పెళ్లి చేస్తారులే అని అంటది అనమాట. తర్వాత వాళ్ళ తమ్ముడు సాక నువ్వు ఇక్కడే ఉన్నావా అని అంటది అనమాట. ఏమైందిరా అంత హ్యాపీగా ఉన్నావా అంటే ఏం లేదు మా ప్రొఫెసర్ వాళ్ళ మండపం దగ్గర డెకరేషన్ చేయాలంటే మంచి పెద్ద ఆర్డర్ వచ్చిందంటే ఎక్కడ అంటే వెంకటేశ్వర గుడి కాడ అంటే అది పెద్దగా ధర నాకు భయం వేస్తుందంటే నీ మీద నీకు నమ్మకం లేదక్క కానీ నువ్వు చేయగలుగుతావు, నువ్వు చాలా బాగా చేస్తావు, అందుకోసం నీ మీద నమ్మకంతో వాళ్ళు అక్క అని వాళ్ళ ప్రొఫెసర్కి కాల్ చేసి అనమాట అమ్మ మీరే చేయాలి అని అంటే కాంట్రాక్ట్ ఒప్పుకుంటారు అనమాట. ఒప్పుకోగానే ఇంత జల్దీ ఒప్పుకున్నారేంట్రా అని అంటే అక్క తొందరగా వెళ్ళి అతని దగ్గర
అడ్వాన్స్ తీసుకో అని అంటే సరే తీసుకుంటానని అంటది. ఇంట్లో కూర్చొని బాలు వస్తాడనమాట. వచ్చి నాకు ఆకలేస్తుంది అన్నం వండు అని అంటే అరే సారీ అండి మర్చిపోయాను అని అంటది అనమాట. ఏంటి నీ ముఖంలో అంతా బల్బులు ఎగిరిపోతున్నాయి ఏంటి అని అంటే ఏం లేదండి మంచి ఆర్డర్ వచ్చింది, పెద్ద ఆర్డర్ అంటే అంత పెద్ద ఆర్డర్ ఏంటి అని అంటే 4 లక్షల ఆర్డర్ వచ్చిందండి నాకు అని అంటది అనమాట. అవునా అని అంటది అనమాట. కానీ వాళ్ళు అడ్వాన్స్ 20,000 ఇచ్చారండి అని అంటే మళ్ళీ మిగతా అంతా ఖర్చు చూస్తుంటే 80,000 అవుతున్నాయంటే మళ్ళీ ఎలా మన డబ్బుల గిట్ట అన్ని పైసలు లేవు కదా అంటే శృతి వాళ్ళకి అడుగుదామా అంటే రవి అంటే నా తమ్ముడు కాబట్టి ఇస్తా కానీ శృతి ఎలా మళ్ళీ మంచిగా ఉంటుందో ఉండదు, వాళ్ళు మొన్ననే కదా ఫంక్షన్ చేసుకున్నారు అని అంటే అనమాట. అయితే అడగనైతే అడుగుదాం, శృతి ఏం అలా అనుకోదండి, మనం అడిగి చూద్దామని అంటే అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.